చామంతి ఎక్కడుందో ప్రేమ్ తెలుస్తుంది. ఇంకా ప్రేమ్ చామంతి ఉన్న ప్లేస్కి వెళ్ళి పట్టుకుంటాడు. అప్పటికే చామంతి సిచ్యువేషన్ ఏం బాగోదు. తన హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు, ఐసీలో పెడతారు. ఇంకా చామంతిని చూడటానికి ప్రేమ్ లోపలికి వచ్చి ఒకసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా తన పక్కనే కూర్చుంటాడు. ఒకసారిగా తన మెడలో తాళి చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇదేంటి తాళి నేను కట్టింది ఉంది కదా అని చెప్పి చూస్తుంటాడు. అసలు నువ్వు ఎందుకు దాస్తున్నావో నాకు తెలియట్లేదు చామ్ అని బాధపడతాడు. అసలు నాకు చెప్పకపోయినా సరే నువ్వు మాత్రం నేను కట్టిన తాళిని మాత్రం గౌరవించావు కదా. ఒక విధంగా చెప్పాలి అంటే నువ్వు నన్ను నీ భర్తగా యాక్సెప్ట్ చేసేసావుగా అని చెప్పి ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా అలాగే చామంతి చేయి పట్టుకొని ఇంకా ఏడుస్తూ ఉంటాడు, కూలిపోతూ ఉంటాడు. అసలు ఎందుకు దాచిందో అర్థం కాదు, కానీ తన మేలుకు వచ్చాక ఎలాగైనా సరే తాళి విషయం అడగని చెప్పి అనుకుంటాడు. ఇంకా చాలా బాధపడుతుంటాడు. చామంతి పక్కన కూర్చొని తను చేయి పట్టుకొని అలాగే ప్రేమ్ ఏడుస్తూ ఉంటాడు.